సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. మాత, నా ప్రణామములు స్వీకరించు. నేను వాయుపుత్రుడను హనుమంతుడను, శ్రీరాముని సేవకుడను. సందేహించవలదు, నిక్కముగా నేను శ్రీరామదూతను. ఇది నా స్వస్వరూపము. నేను వానరుడను. నీ బిడ్డగా గుర్తించి నన్ను విశ్వసించు మాత. ఈ ముద్రికను ప్రభు ఆనవాలుగా పంపించారు. దానిని గమనించండి మాత. ఇది మాయాజాలం ఎంతమాత్రము కాదు, ఆవుంగరమే. గంగా తీరమున కేవటునికివ్వడానికి తమరు శ్రీరామచంద్రునకు తమ చేతులతో అలంకరించినది. తమకు నమ్మకం కలగడానికే నేను మరో ఉదంతం చెప్తాను. ఇది నేను నా కనులతో చూచినది. తమరు రావణుని విమానంలో వెళ్తున్నప్పుడు తమ ఆభరణాలను చీరకొంగున మూటగట్టి ఒక పర్వతంపై విసిరేశారు, అవునా? అవే ఆభరణాలు ఋష్యమూక పర్వతంపై కూర్చుని ఉన్న వానరరాజు సుగ్రీవుడు అతడి మంత్రులమైన మా సమక్షంలో పడ్డాయి. ఎప్పుడైతే మహారాజు సుగ్రీవునకు శ్రీరామునకు మైత్రి ఏర్పడినదో అప్పుడు సుగ్రీవుడు ఆ ఆభరణాలన్నీ ప్రభువుకు చూపించాడు. ఆ ఆభరణాలను చూస్తూనే ప్రభువు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ చీర కొంగును పట్టుకుని స్వామి చెలించిపోయారు. గద్గద స్వరంతో ఇలా అన్నారు: నేను నిద్రించేటప్పుడు సీత ఈ కొంగుతో నాకు సేద తీర్చేది. ప్రాతకాలంలో సంధ్యావందనం పూర్తయి వచ్చాక ఇదే కొంగుని నా చరణాలపై ఉంచి పాదాలను శుభ్రపరిచారని. అన్నీ జ్ఞాపకం ఉన్నాయా? అవును మాత, అన్నీ జ్ఞాపకం ఉండాలి. వారు అహర్నిశలు నీ జ్ఞాపకాల్లోనే గడుపుతున్నారు. మరి నన్ను తీసుకు వెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఈ దాసిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వారికి తెలియదా క్షణమొక యుగముగా నేను ఇక్కడ కాలాన్ని ఎలా వెళ్ళదీస్తున్నానో? వారు రారు, మృత్యువు నా దరి చేరుట లేదు. ఏనాడు చేసిన తప్పుకో శిక్ష అనుభవిస్తున్నాను. ఆనాడు లక్ష్మణుని మాట వినకుండా నేనతడి పట్ల పరుషముగా ప్రవర్తించాను. ఆ కారణంగా స్వామి నన్ను త్యజించినారా? నాయనా, వారితో చెప్పు, నేను లక్ష్మణుని క్షమాపణ వేడుకుంటున్నాను. వారిని క్షమాపణ కోరుతున్నాను. స్వామి కృపతో అందరినీ మన్నిస్తారు. నా తప్పులను క్షమించలేరా? నా తప్పులను క్షమించలేరా? నన్నీ వేదన కడలిని ఎందుకు దాటించుటలేదు? మాత, మాత, నీవిక్కడున్నావన్న వార్త స్వామికి తెలిస్తే ఈ పాటికి స్వామి ఈ లంకను ధ్వంసం చేసుండేవారు. నిన్ను విడిపించుకుని తీసుకువెళ్ళేవారు. కాని స్వామి నీ అన్వేషణలో అనేక ప్రదేశములు తిరిగి చివరకు వానర రాజ్యం కిష్కింధకు చేరుకున్నారు. అక్కడ స్వామికి సుగ్రీవునితో మైత్రి ఏర్పడింది. అప్పుడు అతడి సాయంతో నీ అన్వేషణ ప్రారంభమైంది. ప్రస్తుతం వేల కొలది వానరులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అన్ని దిక్కుల్లోనూ నీకోసం అన్వేషిస్తున్నారు. నా అదృష్టము కొలది మొట్టమొదటిగా
నీ దర్శనం నాకు లభించింది. మాత, రఘువీరునికి నీవిచట సురక్షితముగా ఉన్నామని తెలియజేస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. స్వామి ఇచ్చటకు రావడానికి ఎంతో కాలము పట్టదు. ఇక స్వామి దారిలో ఎలాంటి అవరోధాలు ఉండవు. ప్రభువు సందేశమును తీసుకొని నీవు నా వద్దకు వచ్చావంటే ఇంకనూ నాకు నమ్మకము కలుగుటలేదు. ఇదంతా కలయని, మెలకువ వచ్చిన వెంటనే అది చెదిరిపోవునని నాకు భయముగానున్నది. హే కపిశ్రేష్ఠ, నీవు నిజమే చెప్పుచున్నావా? నేను స్వామి కోసం ఎంతగా పరితపిస్తున్నానో వారు అంతగా పరితపిస్తున్నారా? నన్ను క్షమించు మాత. శ్రీరామచంద్ర ప్రభువులు నీకంటే ఎక్కువగా పరితపిస్తున్నారు. దానిని ఎవ్వరూ చూడలేరు. నీవు ఏ రాక్షసితోనైనా నీ మనసులోని బాధను చెప్పుకోగలవు. కాని ప్రభు అవస్థ చూడు. తను ఎవరితోనూ తన హృదయంలోని బాధను చెప్పుకోలేరు. తన సమస్త దుఃఖాన్ని తన మనసులోనే దాచుకుని శూన్యమైన కళ్ళతో పరధ్యానంగా గడుపుతున్నారు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. రాత్రులందు నిద్రించటలేదు. స్వామి బాధను ఎవరు తెలుసుకోగలరు? వచ్చేటప్పుడు స్వామి నాతో ఇలా చెప్పారు. హనుమా, సీతతో చెప్పు, నీవు దూరమైనప్పటి నుండి ఈ దేహము ప్రాణహీనమైనదని. ఆ మాటలతో నాకు అవగతమైనది. ప్రభు తన మౌన భాషలో నీ గురించి ఎంతో చెప్పారు. అది నీవే అర్థం చేసుకోగలవు. ఆ, నేను అర్థం చేసుకోగలను. నేను అర్థం చేసుకోగలను హనుమా. వారు మౌన భాషలో ఏమేమి నీతో చెప్పారో అవన్నీ అర్థం చేసుకోగలను. స్వామితో చెప్పు, ఈ అభాగ్యురాలు మీ కొరకే ఎదురు తెన్నులు చూస్తోందని, కానీ ఇప్పుడు జీవించటం అసాధ్యమని, ఇంకను ఆలస్యం చేస్తే నన్ను సజీవంగా చూడరని. అంత మాట అనవలదు మాత. నాయనా, నేనిక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకు తెలియదు. నేను వృక్షశాఖపై కూర్చుని సమస్తము గ్రహించాను. రావణుని సంవాదము, రాక్షసుల వ్యవహారము అంతా చూశాను మాత. అలాగే మరొకటి గమనించాను. ఒక పతివ్రతామ తల్లి తేజస్సు, త్రిలోక విజేత, దురహంకారి అయిన రావణుని ఎలా నిస్తేజుని చేస్తుందో, అలాగే అజేయమైన జగద్విరితమైన ఖడ్గం చంద్రహాసము కూడా కేవలము ఒక గడ్డిపోచ ముందు ఎలా శిరసు ఉంచిందో చూశాను మాత. ధర్మం యొక్క శక్తిని, అధర్మం యొక్క దుర్బలత్వాన్ని నేడు నీ శ్రీచరణాల ప్రతాపంతో గ్రహించాను మాత. నన్ను ఆశీర్వదించు. మా వానర జాతి శ్రీరామచంద్రుని సేవలో సఫలం కావాలని, ఈ రాక్షస జాతిని సర్వనాశనం చెయ్యాలని. కానీ వానరులు రాక్షసులను ఎలా ఎదుర్కొనగలరు? నీవు చూచే ఉంటావో, రాక్షసులు ఒకరికంటే ఒకరు బలవంతులు. మరి వానరులంతా నీవలనే ఉంటారు కదా వత్స? అవును మాత, అందరూ నాలాగే ఉంటారు. గడ్డిపోచతో చంద్రహాసమునే నిలువరింపజేసిన నీ పతివ్రతా ధర్మం యొక్క శక్తి కూడా మాకు కొండంత అండగా ఉంటుందిగా. సరే పుత్ర, కానీ రాక్షసులు మహామాయావులు. మాత, నీ ఆశీర్వాదం వల్ల, శ్రీరామచంద్రుని కృప వల్ల మేము వాళ్ళకంటే తక్కువ కాదు. నీకు నమ్మకం కలిగించడానికి నీకో మాయారూపాన్ని చూపిస్తాను. జై శ్రీరామ్. చూడు మాత, మహారాజు సుగ్రీవుని సైన్యంలో నాకంటే బలవంతులైన యోధులున్నారు. మాపై నమ్మకముంచు. మేము ఏమాత్రమూ తీసిపోము. నాకు నీపై నమ్మకము కుదిరినది వత్స. నీవు నీ యథార్థ రూపమును ధరించము. జై శ్రీరామ్.
ఇదే నా నిజస్వరూపము. ఆ లఘురూపము నేను వనములో ప్రవేశించుటకై ధరించితిని. నన్ను శంకించకు మాత. నీవు ఆజ్ఞాపించిన నేను ఈ క్షణమే నిన్ను నా భుజాలపై కూర్చుండబెట్టుకుని లంక నుంచి తీసుకువెళ్తాను. నీవు అనుమతించిన తిన్నగా ఇప్పుడే నిన్ను శ్రీరామచంద్రుడి చెంతకు చేర్చదను. ఇక్కడున్న ఏ రాక్షసులు నా గమనాన్ని నిరోధించలేరు. మనం నిర్విఘ్నంగా వెళ్ళవచ్చు. నన్ను విశ్వసింపుము తల్లి. నీపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. పవనపుత్ర, నీతో నేనలా రాలేను. ఏ లంకలోని రాక్షసులు మన పైన దాడి జరిపితే నేను నిన్ను ఎలా కాపాడగలనని నీవు భయపడుతున్నావా తల్లి? లేదు, నీపై నాకు ఎటువంటి సందేహమూ లేదు. కానీ అది నా పతివ్రత ధర్మమునకు విరుద్ధము. నా ఇష్టానుసారము పరపురుషుని స్పర్శించరాదు. రావణుడు బలవంతంగా తీసుకొచ్చాడు. అప్పుడు నేను అసహాయురాలను. ఇప్పుడు స్వతంత్రించి నేను నీతో రావడం సంప్రదాయ విరుద్ధము. నేను కోరుకునేది రావణుని సంహరించి నాకు ముక్తిని కలిగించగల కీర్తి నా రఘువీరునికే దక్కాలి. దాని వలన వారి గౌరవం ముల్లోకాలలోనూ పెరుగుతుంది. నేను వారిని ప్రార్థించినది ఒక్కటే, ఇకపై జాప్యము చేయవలదని. హనుమా, వారికిదే నా వినతి. ఇక నీవు వెళ్ళు. భటులెవరైనా రాగలరు? రానివమ్మా, నేను వారికి భయపడను. వద్దు. వారితో తలపడితే నీ శక్తి క్షీణించవచ్చు. సముద్రాన్ని లంఘించడం కష్టతరమవుతుంది. కనుక నీవు తిన్నగా స్వామి వద్దకు వెళ్ళు. మాత, నేను వారి గుప్తదూతను. నేను వెళ్లే ముందు శత్రువుల బలాబలములు తెలుసుకొనుట నా కర్తవ్యం. అది నా ధర్మం. వారి శక్తి ఎటువంటిది, వారి బలహీనత ఎక్కడుంది, వారి వ్యూహరచన ఎలా ఉంది, వారి అస్త్రశస్త్రాలు ఎక్కడున్నాయి, ఈ వివరాలు సేకరిస్తే యుద్ధ సమయంలో బాగా ఉపయోగపడతాయి. మరొక విషయం ఏమిటంటే, నేను ఇంకొక పని కూడా చేయబోతున్నాను. దానివలన శత్రువుల గుండెల్లో భయం ఉత్పన్నమవుతుంది. అప్పుడు వారు ఆలోచిస్తారు, కేవలం శ్రీరామ దూతకి ఇంత శక్తి ఉంటే శ్రీరామప్రభువుకి ఎంత శక్తి ఉంటుందోనని. దీంతో శత్రువుల సాహసం క్షీణిస్తుంది. భయం కారణంగా యుద్ధంలో నిర్వీర్యులవుతారు. నా గురించి చింతించకు మాత. నాకు ఆజ్ఞ ఇవ్వు. నేను వెళ్లే ముందు కాస్త వినోదించి వెళ్తాను. అటులనే వత్స. రఘువీరుని నామము స్మరిస్తూ నీ కర్తవ్యమును పూర్తి చేయమో. అమ్మా, నాకు ఆకలిగా ఉన్నది. ఈ వనములో నోరూరించే ఫలములున్నవి. ఇక్కడ నుండే ప్రారంభిస్తాను. ముందు ఫలములు అరగిస్తాను, పిమ్మట వనమును ధ్వంసం చేస్తాను. కోలాహలము విని నీవు చింతించకు. వెళ్లే ముందు ఒక్కసారి నీ ఆశీస్సుల కోసం వస్తాను. అటులనే.
ఏమిటా చప్పుడు? ఏయ్, ఎంత సాహసం! ఎవరు నువ్వు? నీవెవడు? మేమిక్కడ రక్షక భటులం. నీకు తెలియదా? ఇది లంకాధిపతి రావణునికి ప్రియమైన వనము. మీకు తెలీదా నేను అయోధ్య మహారాజు శ్రీరాముని ప్రియ సేవకుడనని? ఎక్కడ అయోధ్య? ఏ రాముడు? ముందుది చెప్పు, నీ పేరేమిటి? ఏయ్, మా పైన దాడి చేస్తావా? కోతి పట్టుకరా వీడిని. ఏయ్, ఏయ్, ఏయ్. వీడు మామూలు కూతురే కనబట్టలేదు. పద, వెంటనే వెళ్ళి మన నాయకులు జమ్ము వాళ్ళ గారితో చెప్తాం. వెళ్ళండి. సీతామాత జాడ తెలుసుకోగలిగాను. ఇప్పుడిక అసురుల బుద్ధిమలం ఏ పాటిదో తెలిసిపోతుందిగా. నేనిచ్చటికి రావడం సఫలమైనది. మాత ఎలాగూ నాతో రానన్నది. శ్రీరాముని వద్దకు వెళ్ళి లంకా రహస్యాలన్నీ తెలియజేస్తానుగా. అడుగు, వాడే. చూడండి ఎంత బలంగా ఉన్నాడో, ఎంత విచిత్రంగా ఉన్నాడో. పట్టుకుని బంధించండి. లాగండి. అనితర సాధ్యుడు మారుతి, బలవంతుడు నిజ ధీమతి, ఘన మహాకపిశ్రేష్ఠుడు, రామకార్యధరుడు. ఈ వానరాన్ని హతమార్చండి. ఆంజనేయునెదిరించేటి వీరుడు లేడు ఏ లోకాన, ఆంజనేయునెదిరించేటి వీరుడు లేడు ఏ లోకాన. వీరవాలమొకటే చాలు దైత్యులు పాలి సింహ స్వప్నం, వీరవాలమొకటే చాలు దైత్యుల పాలి సింహ స్వప్నం. విజృంభించను తోకా, విజృంభించను తోక రక్కస సేనల హరించగా, జై బజరంగ బలి, జై బజరంగ బలి, జై బజరంగ బలి.
తల క్రిందులయ్యేనంట వాలము చేత చిక్కిన వైరి తల క్రిందులయ్యేనంట వాలము చేత చిక్కిన వైరి ధనుజ వీరులందరి పాలి వాలము యముని పాసెమ్మాయే ధనుజ వీరులందరి పాలి వాలము యముని పాసెమ్మాయే పెకలించెనులే వృక్షాన్ని పెకలించెనులే వృక్షాన్ని ధ్వంసము చేయ మహాక్రౌర్యాన్ని అతి బలవంతులు కూలే జై బజరంగ బలి నిశిచర వీర సుయోధులు కూలే నిశిచర వీర సుయోధులు మామూలు కొద్దిగానే ప్రస్తుతానికి నేనే వచ్చానురా. ఇక నా ప్రభు శ్రీరాముడు వస్తాడు. వెళ్ళండి, వెళ్ళి హెచ్చరించండి మీ మహారాజు రావణుణ్ణి. వెళ్ళండి. శ్రీరాముడు వస్తాడా? ఏమిటి మీరంటున్నది? ఆ ఆటవిక మనిషి గురించి ఎవరు చెప్పినారు మీకు? ఆవానరమే మహారాజా. ఏమిటి నీవంటున్నది జంబుమాలి? మహావీర అక్షకుమార, అశోకవనములో ఒక బలమైన వానరం ప్రవేశించింది. అది వనం అంతా ధ్వంసం చేసింది. పువ్వులను తుంచినంత తేలికగా చెట్లను విరిచేస్తుంది. వనమునే ధ్వంసం చేసినదా? మీ కావలి వారు ఏం చేస్తున్నారు? ఇంత చిన్న విషయానికి మీరు మహారాజుల సమయాన్ని వృధా చేస్తారా? మీరే స్వయంగా వెళ్లి ఎందుకు దాన్ని శిక్షించలేదు? శిక్షించడానికే వెళ్ళినారు, కానీ ఆ వానరము ప్రతిగా వీరినే వనము నుండి తరిమివేసినది. మహారాజా, నేను అక్కడే ఉండి ఉంటే నిశ్చయముగా మరణించి ఉండేవాణ్ణి. నేను తమతో విన్నవించుకునేదేమిటంటే, అది సామాన్యమైన వానరం కాదు. మీదు మిక్కిలి అది రహస్య కార్యార్థమై వచ్చినట్టు అనిపిస్తున్నది. దాని వద్ద ఏదో దైవిక శక్తి ఉన్నది. దాని వద్దకు ఎవరు వెళ్ళినా ప్రాణాలతో విడిచిపెట్టుట లేదు. దానిని యుక్తితోనే బంధించాలి. పిరికి పందవలే మాట్లాడుతున్నావు. ఒక వానరము లంకలో ప్రవేశించినదంటే లంకలో మీ వంటి భటులు భయకంపితులై రాజప్రసాదంలో తలదాచుకుంటారా? సిగ్గుచేటు! ఇటువంటి జీవనము కంటే మరణించుట మేలు. తండ్రి, ఆజ్ఞాపించండి. నేనిప్పుడే ఆ వానరును బంధించి మీ సమక్షానికి ఇడ్చుకొస్తాను. వెళ్ళువత్స, కాని ఆ వానరమును సామాన్య వానరముగా భావించి నిర్లక్ష్యముగా వ్యవహరించవలదు. వానర జాతిలో కూడా మహాబలవంతులు యోధులు ఉన్నారు. పైగా రణనీతిలో చెప్పిన ప్రకారముగా శత్రువు చిన్నవాడైనా పెద్దవాడైనా రణభూమిలోనికి దిగినప్పుడు మీ పూర్తి శక్తిని వినియోగించాలి. అప్పుడే శత్రువులు భయపడి చల్లబడతారు. జ్ఞాపకముంచుకో, శత్రువులపై ఎన్నడూ దయ చూపించరాదు. వెళ్ళు. ఆజ్ఞ. పద. లంకలోని వారు ఎటువైనను ఉండని ఫలములు మాత్రము బహురుచికరముగానున్నవి. కడుపారా ఆరగించి తిని ఆనందముగా ఉన్నది. ప్రభువు శ్రీరామచంద్రుని వద్దకు వెళ్లే వరకు ఆకలే వేయదు. చాలా దినములు స్థిమితముగా ఉండవచ్చును. భుక్తాయాసము తీర్చుకొనుట విశ్రమింపతలచితని. భోజనానంతరము విశ్రమించుట ఆరోగ్యదాయకం. కానీ రామకార్యమునందు విశ్రాంతికి చోటెక్కడిది? అక్షయ్ కుమారునికి 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 నీవేనా విలక్షణ వానరము? జై శ్రీరామ్. నీవేనా మా వనమును ధ్వంసం చేసినది? నీవేనా మా సైనికులను హతమార్చినది? ధ్వంసం చేయుటకు నేనెవరిని? హతమార్చుటకు నేనెవరిని? పువ్వులు వికసించి ఫలములవుతాయి, పరిపక్వత చెంది రాలిపోతాయి. ఓ, వానర జాతి వేదాంతము పలుకుచున్నది. తుచ్చ వానర, నీ జీవితము కొమ్మన పండి రాలిపడి మట్టిలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది. సుస్వాగతం. నీవు నీ మనోభీష్టాన్ని నెరవేర్చుకో వీరాధివీరా. సైనికులారా, పట్టి బంధించండి.
జై శ్రీరామ్. ఏయ్! 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 లేదు. అక్ష్ కుమారుని వంటి మహాబల సంపన్నుని కూడా హతమార్చిన వాడు సామాన్యమైన ప్రాణి అయి ఉంటాడు. కాదు, అది వానరము కాదు. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దిక్పాలకులు కలిసి నా వినాశనమునకై ఏదో కుట్ర పన్నినారు. నేనింతవరకు అపార శక్తులు గల వానరులను చూచినాను. వారితో తలపట్టాను. వాలి సుగ్రీవుడు, మహాబలుడు జాంబవంతుడు, నలుడు నీలుడు. కాని ఇంతటి అద్భుత పరాక్రమమును చూచి ఉండలేదు. అవశ్యము వానరుని రూపములో ఇక్కడకేదో అపూర్వ శక్తి గల జీవి ప్రవేశించినది ఇంద్రజిత్. అంతేకాదు మహారాజా, తమరు స్వయంగా ఈ ఇంద్రజిత్తు అమిత శక్తివంతులైన దేవతలతో పోరాటము సలపటము చూశారు. సామ దాన భేద దండోపాయములతో సహా సర్వశక్తులు శత్రువులపై ప్రయోగించి జయించినాను. నేడు హనుమంతుడనే ఒక వానరుడు త్రిలోకములలోని అపార శక్తిని, శౌర్యాన్ని సాక్షాత్తు మూర్తీభవించుకుని వచ్చాడు. అయినను మేఘనాథుడి ఇంద్రజిత్తుపై విజయం సాధించడం అసంభవం. సోదరుడు అక్షయ్ కుమారుని మరణానికి ప్రతీకారము తీర్చుకోవాలని నా రక్తము ఉరకలు వేస్తున్నది. తమరు అనుజ్ఞనివ్వండి మహారాజా. మాకు బాగా తెలుసు ఇంద్రజిత్. ముల్లోకములలోనూ నిన్ను ఎదిరించే శక్తి ఎవరిలోనూ లేదు. నీవు బ్రహ్మదేవుని ఆరాధించి బ్రహ్మాస్త్రమును, శస్త్రాస్త్ర ప్రయోగోపసంహారములను నేర్చినావు. ఇంద్రాది దేవతల సైతం నీ ముందు నిలబడలేరు. దేశకాల జ్ఞానములను సంపాదించిన వారిలో నీవు శ్రేష్ఠుడవు. నీ తపోబలము, అస్త్రబలము, పరాక్రమము మాతో సమానమైనవి. ఏ కార్యము నీకు అసంభవము కాదు. ఆ వికృత వానరుని ప్రతాపమును, పరాక్రమమును గమనించి దాని ప్రకారముగా నీ శక్తిని ప్రయోగించు. నీవు చక్కని యుక్తిని పన్ని ఆ వానరమును వశం చేసుకునవని. అటులనే జరగగలదు మహారాజా. ఒక్క మాట కుమార, అటువంటి మాయావితో యుద్ధం చేయడానికి సేన యొక్క ఆవశ్యకత లేదు. నీ శక్తి సముపార్జితములైన దివ్యాస్త్రములను తీసుకుని వెళ్ళు. వీలైతే ఆ అద్భుత మర్కటమును సజీవముగా పట్టుకొనిరా. చూడవలనని మాకును కుతూహలముగానున్నది. తమరు చింతించకండి మహారాజా. విజయీ భవ.
సీతతో మాట్లాడడానికి వచ్చిన ఆ వానరుడెవరు? ఆ వానరుడు మహారాజు కుమారుడు మహాబలుడు అక్షయ్ కుమారుణ్ణి హతమార్చాడు. మహారాజు అతన్ని ప్రాణాలతో వదిలిపెట్టాడు. మమ్మల్ని కూడా దండిస్తారు. మేమంతా ఇక్కడుండగా ఆ వానరుడు ఈ అశోకవనంలోకి ఎలా వచ్చాడు? త్రిజట మమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుండి పంపించేసింది. కొంతసేపు అయ్యాక ఒక వానరు ఇటుగా వచ్చి సీతతో మాట్లాడడం చూశాను. వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు? మాట్లాడవే. జై శ్రీరామ్. జై లక్ష్మణ. జై సుగ్రీవ. జై లంకేశ్వర. నీవేనా ఈ అశోకవనములో ఉపద్రవమును సృష్టించినది? ఉపద్రవమును నీ సైనికులే సృష్టించినారు. నేను కేవలము నా క్షుద్బాధ తీర్చుకొనుటకు ఈ వనములో ఫలములు అరగింపవచ్చితిని. ఆకలి వేసినదా? భిక్షకుని వలె మా ద్వారము కడ నిలబడినచో నీకు భిక్ష దొరికేది. ఉహుం. చోరుని వలె ఈ వనములో ప్రవేశించే అపరాధము చేసుండరాదు. ఉమ్. నీకు తెలియదా మా రాజ్యములో చోరులకు శిక్ష బహు కఠినముగా ఉండునని? నాకు తెలుసు. ఏ నగరానికి స్వయంగా రాజే చోరుడో ఆ నగరంలో దొంగతనం చేస్తే శిక్ష కాదు, పారితోషికం లభిస్తుంది. ఈ రాజ్యంలో చోరులకు శిక్ష విధించాల్సి వస్తే మొదటి శిక్ష నీ తండ్రికి విధించాల్సి ఉంటుంది. అతడు దొంగతనంగా ఒక అపలను అపహరించుకువచ్చాడు. మా తండ్రి గారి గురించి తప్పుగా మాట్లాడతావా? నిశ్చయముగా నీకు మృత్యువు ఆసన్నమైనది. నీకే మృత్యు ఆసన్నమైనది. అందులకే నా మాట విని నీ సోదరుడు అక్షయ్ కుమారునికి కర్మకాండ జరిపించు. లేదా నీ తండ్రి ఇరువురు కుమారులకు ఏకకాలంలో కర్మకాండ జరిపిస్తాడు. కర్మకాండ నీకే జరుగుతుంది. వానరా, ఏ వనమునైతే నీవు ధ్వంసం చేసినావో అదే వనములోని కాకులు గ్రద్దలు నీ మాంసమును పొడుచుకు తినగలవు. మహావీరుడే స్మరించెను బ్రహ్మ కొసగిన మాటను బ్రహ్మాస్త్రమునకు లోబడే గౌరవించి విధిని
మర్కటమును మహారాజు సమక్షమున ప్రవేశపెట్టండి. తీసుకురండి. యువరాజు ఇంద్రజిత్తుల వారికి, 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 యువరాజు ఇంద్రజిత్తుల వారికి. మహారాజు లంకేశ్వరులకు జయము. మహారాజా, తమ ఆజ్ఞానుసారం అపరాధిని బంధించి తీసుకొచ్చాను. వత్స మేఘనాథ, మేము నీ నుండి ఆశించినదే జరిగినది. నీ పరాక్రమము సంస్తుతి పాత్రము. ఇదంతయు తమరి ఆశీర్వాద బలమే మహారాజా. వత్స, మిక్కిలి సంతోషముగనున్నది. ఆశీనుడవు కమ్ము. నవగ్రహమూర్తుల దీప్తిని చూసే సకల దిక్పాలురా, మౌని శ్రేష్ఠ మూర్తుల్ని గని తలచే ఎదలో వారిని, తలచే ఎదలో వారిని, ఇలకేగిన మహనీయులగని కపి ప్రణమిల్లే స్మరించి దీవించే వారు అహో, అది రాముని సంకేతం స్ఫురించే భవితవ్యం. మహారాజు లంకేశ్వరులకు జయము.
మహారాజా, తమ ఆజ్ఞానుసారం అపరాధిని బంధించి తీసుకొచ్చాను. వత్స మేఘనాథ, మేము నీ నుండి ఆశించినదే జరిగినది. నీ పరాక్రమము సంస్తుతి పాత్రము. ఇదంతయు తమరి ఆశీర్వాద బలమే మహారాజా. వత్స, మిక్కిలి సంతోషముగనున్నది. ఆశీనుడవు కమ్ము. నవగ్రహమూర్తుల దీప్తిని చూసే సకల దిక్పాలురా, మౌని శ్రేష్ఠ మూర్తుల్ని గని తలచే ఎదలో వారిని, తలచే ఎదలో వారిని, ఇలకేగిన మహనీయులగని కపి ప్రణమిల్లి స్మరించి దీవించే వారు అహో, అది రాముని సంకేతం స్ఫురించే భవితవ్యం. ఈ వానరానికా భయపడుచున్నారు? వీనిలో ఏమి ప్రతిభా పాటవములున్నవి? ఇతడు కేవలము మా సైనికుల్ని వధించుటయే కాక రాకుమారుడైన అక్షయ కుమారుని కూడా వధించినాడు. మహారాజా, ఇతడు చూచుటకు సాధువు వలె ఉన్నాడు కాని వాస్తవానికి ఇతని నిజరూపము ఇది కాదు. ఇతడు మహా మాయావి, అన్ని రకముల కపట విద్యలు నేర్చినవాడు. అందులకే ఇతడు ఎవరి వశము కాలేదు. వీనితో యుద్ధము చేయు సమయమున నేనే విచలితుడనయ్యాను. చివరకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిదపనే నాకు వశమయ్యాడు. వీని కొరకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించితివా? అవును తండ్రి. అయినచో అవశ్యం వీనిని విచారించి శిక్షించవలసినది. చెప్పు వానరా, ఎవరి బలమును చూసుకుని నీవు మా సుందర ఉద్యానవనాన్ని నాశనం చేసినావు? అక్కడ రక్షకులైన మా రాక్షసులు ఏ అపరాధము చేసినారని నీవు వారిని సంహరించినావు? ప్రభు, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, దానిని రక్షించుకోవడం ప్రతి ప్రాణి మొదటి ధర్మం. ఆ ధర్మానుసారంగా అత్యంతమైన ఆకలి కొన్నప్పుడు, ఎదురుగా భక్ష్య పదార్థములు ఉన్నప్పుడు వాటిని భుజించుట న్యాయం దృష్టిలోనూ ధర్మం దృష్టిలోనూ ఎటువంటి దోషమూ కాదు. నేను శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి వచ్చాను. ఆ శ్రమ వలన బాగా అలసిపోయాను. ఆకలి కూడా వేసినది. అందువలన అశోకవనములోని ఫలములపై నాకు అధికారము కలదని భావించి ఆరగించితని. మహారాజా, రాత్రి సమయాలలో వృక్షములు నిద్రించుచున్నప్పుడు ఫలములు మరియు ఆకులు కోయిట వర్జితము. అందువలన నేనా వృక్షములను అటు ఇటు కదిపి మేల్కొలిపినాను. అలా కదిపినప్పుడు కొన్ని వృక్షముల వేళ్లు బయటకు వచ్చినవి. ఆ మాత్రానికే తమ సైనికులు నాపై దాడి చేసినారు. గత్యంతరము లేక ఆత్మరక్షణార్థమై వారితో పోరాడవలసి వచ్చినది. మహారాజా, నా మీద దాడి చేయని వారిని నేనేమీ చేయలేదు. కాని ఎవరైతే నా మీద దాడి చేసినారో వారిని మాత్రము సంహరించితిని. అందువలనే తమ పుత్రుడు రాకుమారుడు అక్షయుని పరలోకమునకు పంపవలసి వచ్చినది.
మహారాజా, యుద్ధ చింతనతో వచ్చిన వారిని చంపడం అధర్మం కాదు. మా ప్రియపుత్రుడు రాకుమారుడు అయిన అక్షయ్ కుమారుని వధించే సమయములో నీకు మా కీర్తిని గురించిన భయమే లేదా? వానరా, నీవు మా నామమును మా కీర్తిని ఇప్పటి వరకు విని ఉండలేదా? విన్నాను మహారాజా. తమ కీర్తిని, తమరు చేసిన ఘనకార్యములన్నిటి గురించి విన్నాను. తమరు కార్తవీర్యార్జునునితో సలిపిన భీకర పోరాటము గురించి విన్నాను. అదే విధముగా వానరరాజు వాలి తమరిని తన బాహువుల్లో బంధించి 6 మాసాలు తిప్పిన గాథను విన్నాను. తమ వీరోచిత కార్యముల గురించి ఉల్లోకములలోనూ చెప్పుకొనుచున్నారు. మహారాజా, మాయతో సాధువు వేషము ధరించి ఒంటరిగా ఉన్న అసహాయ స్త్రీని చోరుని వలె అపహరించుకుపోవడం తమ వంటి మహావీరులకు తప్ప మరెవరికి సాధ్యపడుతుంది? వానరా! మా సభా మండపమున ఇట్టి దుర్భాషలాడు సాహసమును ఎవ్వరూ చేయలేరు. సేనాపతి, ఆజ్ఞ మహారాజా. తక్షణమే వీని నాలుకను ఖండించి వేయుము. ఆగండి సేనాపతి. అమాత్య, ప్రహస్త, మా ఆజ్ఞా పాలనలకు మీరు ఆటంకము కలిగించుచున్నారు. మహారాజా, అంతటి సాహసము నేను చేయలేను. తమ ఆజ్ఞ కార్యరూపము ధరించేలోగా తమ ముందు నేనొక విన్నపము చేసుకున్నట్టుకు అనుజ్ఞనివ్వండి. చెప్పుము. లంకేశ్వర, ఇతను సామాన్య వానరము వలె గోచరించుటలేదు. ఇతను లంకకు రావడం సాధారణ విషయము కాదు. ఈ వానర రూపము ఇతని మర్మవేషమును సూచించుచున్నది. ఏలనన్నా ఇంతటి తేజస్సు వానరములలో కనిపించదు. మహారాజా, ఇంద్రుడు పంపగా వచ్చి ఉండవచ్చు, లేదా కుబేరుడు యమవరుణుల దూతయ్యి ఉండవచ్చు, లేక ఆ విష్ణువే పంపాడేమో. ముందుగా ఇది తెలుసుకునుట ఆవశ్యకము. మహారాజా, అమాత్యులు ప్రహస్తులు లెస్స పలికినారు. ఆ విషయం తెలుసుకోవడం మనకి అవసరం. ఇతనిని ఎవరు పంపినారు, దీని వెనుక ఎవరైనా శత్రువులు లేదా దేవతల కుట్ర ఉన్నదాన్ని తెలుసుకోవాలి. ఆ వివరములన్నీ ఇతని వద్ద లభించవచ్చు. ఇతను నాలుక ఖండించినచో ఆ అవకాశము చేజారిపోవును. సేనాపతి, ఇతని వద్ద వివరములను సేకరించము. చెప్పుడికితడు నిరాకరించినచో వీరిని చిత్రహింసలకు గురి చేసి వీని పూర్తి వివరములను తెలుసుకోండి. మేము మీ వివేకమును ప్రశంసిస్తున్నాము. సేనాపతి, అమాత్యుని ప్రహస్తుని ఆజ్ఞను పాలించండి. తమరు అంతగా శ్రమించవలసిన అవసరం లేదు మహారాజా. ఆ వివరములను నేనే తెలియజేసేదను. నేను వాయుదేవుని ఔరసపుత్రుడను, హనుమంతుడను. నన్ను ఆ విష్ణు భగవానుడు పంపలేదు, ఏ ఇంద్రాది దేవతలు పంపలేదు. నేను ముల్లోకములకు ప్రభు, అమిత తేజస్వి, రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రుని దూతను. వారి భార్య సీతామాతను నీవు మాయ చేసి అపహరించుకొచ్చావు. నేను సీతామాత జాడ తెలుసుకోవడానికి, నిన్ను కలవడానికి 100 యోజనాల సముద్రాన్ని లంఘించి వచ్చాను. నేను సీతామాతను దర్శించుకున్నాను. నిన్ను కలవాలనే ఉద్దేశంతోటే నాకు నేనుగా బందీనై ఇక్కడికి వచ్చాను. దేవాసురులు గాని ఏ అస్త్రములు కాని నాపై ప్రభావము చూపలేవు. ఏలననగా బ్రహ్మదేవుడట్టి వరమును నాకు ప్రసాదించినాడు. నా రాకలోని ఆంతర్యం పులస్త్య మహర్షి యొక్క కీర్తి నిర్మలమైన చంద్రునితో సమానమైనది. అట్టి వంశంలో జన్మించి వారి కీర్తికి కళంకం తెచ్చిన ఆ మూర్ఖుడెవరో తెలుసుకోవడం, శ్రీరామచంద్రునితో వైరం పెట్టుకునే సాహసి ఎవరు? వానికి రఘునాథుని శక్తి గురించి తెలియజెప్పడం, హెచ్చరించడం. నీవొక తుచ్చ మానవుని పేరు చెప్పి రావణుడినే భయపెట్టడానికి వచ్చావా?
రావణుడు స్వయంగా బ్రహ్మ మరియు పరమేశ్వరుల వద్ద నుండి శక్తులను ప్రాప్తించుకున్నవాడు. నన్నే గరళకంఠునిగా ఊహించుకో రావణ. నా ఉపదేశాన్ని విను. వత్స, నేనిచ్చిన శక్తులను, నేనిచ్చిన వరాలను దుర్వినియోగం చేయకు. నీవు ధర్మపూర్వకముగా తపస్సు ద్వారా ఏ శక్తులనైతే నా నుండి పొందావో వాటిని నువ్వు వినమ్రతతో సత్కార్యాలకై వినియోగించు. ఒకవేళ ఆ శక్తుల వల్ల నీలో పాపము, అహంకారము, అధర్మము మొదలైన వాటి ప్రభావం ఎక్కువైతే దానికి అంతిమ పరిణామం ఒక్కటే: వినాశనం, సర్వనాశనం. కనుక ఆ మార్గాన్ని విడనాడి శ్రీరామచంద్రుని శరణు వేడు. ప్రభువు ఒకే బాణంతో మహాబలుడైన వాలిని హతమార్చాడు. ఖరదూషణులను సైన్య సమేతంగా అంతం చేశాడు. తెలుసుకో నాయనా, ఆయన సర్వజగత్తుకు ప్రభువు. ముల్లోకాలలోనూ వారిని జయించగల వారెవ్వరూ లేరు. సమస్త దేవతలు, బ్రహ్మ, నేను కూడా వారి ఎదుట వినమ్రులమై ఉంటాం. కనుక వత్స, ఇప్పటికీ మించిపోయింది లేదు. జానకీదేవిని తీసుకుని ఆ శరణాగత వత్సలుని చరణాలను ఆశ్రయించు. చెప్పల వానరా, ఇది శివభగవానుని మాటలా లేక నీ భ్రమించిన బుద్ధి ప్రేలాపనలా? ఆ! వానరుని వంటి అధమ ప్రాణి రావణునికే గురూపదేశం చేయుటయా? మంచి ఉపదేశము ఎవరిచ్చినా ఆచరణయోగ్యమే. రాజా, నీ రూపము, ధైర్యము అద్భుతము. నీ సాహసము, తేజస్సు అమోఘమైనవి. సర్వలక్షణ సంపన్నుడవైన మహారాజువి నీవు. కేవలం మనోదౌర్బల్యమే నిన్ను వక్రమార్గాన నడిపిస్తున్నది. ఆ మార్గమును విడనాడి సన్మార్గమును ఆచరించు. గుర్తుంచుకో, ధర్మ విరుద్ధ కార్యముల వల్ల అనర్థాలే సంభవిస్తాయి. పాప మార్గమున చరించువానికి సర్వనాశనము తప్పదు. నీ వంటి ప్రాజ్ఞుడికి పరస్త్రీపై వ్యామోహంతో ఆమెను అపహరించి తీసుకురావడం వంటి నీచ కార్యము శ్రేయస్కరము కాదు. ఈ ఒక్క పాపమే నీ సమస్త శక్తులను, సకల సంపదలను హరించి ఈ లంకా వినాశనానికి దారితీస్తుంది. ఇక ఈ స్వర్ణలంకాపురి రాజ్యంలో ఒక్క కీటకము కూడా బ్రతకదు. మరణించిన వారి ఆత్మలకు తర్పణములు విడుచుటకై ఏ ఒక్కరూ మిగలరు. చాలించు. చాలించుము నీ అసందర్భ ప్రలాపములు. నీ వారి ఆత్మలకు తర్పణములు వదిలే విషయమై ఆలోచించు. మా గురించి ఆలోచించవలసిన అవసరము నీకెంత మాత్రమునూ లేదు. బ్రహ్మదేవుని వరబలము వలన దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులలో యోని జనితులైన వారి ఎవ్వరి వల్ల మాకు ప్రాణభయము లేదు. ఆ వరములో నరులు, వానరులు లేరన్న సంగతి నీవు విస్మరించుచున్నావు. భగవానుడైన శ్రీరాముడు ఇప్పుడు నరరూపములో ఉన్నాడు. సుగ్రీవుడు వానరుడు. రాజా, చేతులు జోడించి చెప్తున్నాను, శ్రీరామునికి ద్రోహం చేసిన వారిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కాపాడలేరు. రామునితో విరోధం పెట్టుకున్న నీకు అష్టైశ్వర్యములున్నను ఏమి ప్రయోజనము? ఎంతటి గొప్ప మహారాజైనను, సమున్నత సింహాసనం అధిరోహించినను గుణము లేనిచో మర్యాదహీనుడిగానే పరిగణింపబడతాడు. లంకాధీశ్వర, నా పలుకులను సావధానముగా ఆలకింపుము. నీవపహరించి తెచ్చిన సీతామాత నీ పరలోక పయనానికి నాంది అని, రాక్షసకుల నాశనానికి సంకేతమని తెలుసుకో. సీతామాత రూపంలో మృత్యువును చేజేతులా నీవే నీ వెంట తెచ్చుకున్నావు. లంకేశ్వర, ఇదే నా తుది హెచ్చరిక. లేదంటే మరణానికి సిద్ధంగా ఉండు. నేనే స్వయముగా నీకు మృత్యుదండన విధించగల సమర్థుడను. కానీ నాకు శ్రీరాముని ఆజ్ఞ లేదు. ఏమైనను ఆ గౌరవం శ్రీరామునికే దక్కవలెను.
మృత్యుదండన విధించే శక్తి ఎవరికున్నదో హ, ఈ తుచ్చునకు తెలియజేయము. తక్షణమే వీని శిరస్సు ఖండించము. ఆగండి. మహారాజా, క్షమించాలి. తమరు కోపగించుకోనంటే నాదొక విన్నపము. విన్నవించు. మహారాజా, ఈ వానరుడు దూతగా వచ్చినవాడు. ఇతనిని వధించడము ధర్మవిరుద్ధము. తమరి దృష్టిలో ఇతడు చేసినది తప్పిదమే. తమరు రాజనీతి కోవిదులు. తమ వంటి విజ్ఞులకు ఇది ఉచితము కాదు. పినతండ్రి విభీషణుని అభిప్రాయము మాకు సమ్మతము కాదు. నేను వీనిని దూతగా కూడా అంగీకరించలేను. కారణం ఇతడు దూత వలె ప్రవర్తించలేదు. ఇతడు శత్రువు వలె మన సైనికులను హతమార్చినాడు. అంతేకాదు, ఒక వేగుల వాని వలె ప్రవర్తించినాడు. చేతికి చిక్కిన శత్రువును లేదా వాని వేగును వదిలిపెట్టుట వివేకవంతుల లక్షణం కాదు మహారాజా. పశ్చాత్తాప పడవలసి వస్తుంది. వీనికి మరణశిక్ష విధించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంద్రజిత్తు నిక్కము వచించినాడు. పాపులను వధించుటలో ఎటువంటి పాపమూ లేదు. ఈ వానరుడు రాజోద్యానవనాన్ని ధ్వంసం చేయడమే గాక రాజకుమారుడు అక్షయుని, మహాబలుడైన జంబుమాలిని హతమార్చినాడు. ఇతనిని వధించుట న్యాయోచితమే. లంకేశ్వర, దూతగా వచ్చిన వాడిని ఎప్పుడు ఎక్కడ ఎట్టి పరిస్థితిలోనూ వధించరాదని సత్పురుషుల వాచ. ఇందులో సందేహం లేదు. ఇతడు చేసినవన్నీ తప్పిదములే. అయినను దూతను వధించుట సముచితము కాదు. ఈ వానరుని వధించడంలో ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఇతన్ని పంపిన వారికి మరణదండన విధించవలెను. నీతి ధర్మాల సూక్ష్మాలు తెలిసిన మా అమాత్యవర్యుల అభిమతమేమిటి? మహారాజా, మన్నించండి. దూతకు మరణదండన విధించినట్లుగా నేనెక్కడా వినలేదు. దూత అనుచితముగా ప్రవర్తించిన ఎడల అందులకు వేరు విధములైన పలుశిక్షలు సూచింపబడి ఉన్నవి. అవి ఏవనా అంగవిహీనుని చేయుట, శిరోముండనము గావించుట, శరీరంపై బాతలు పెట్టుట మొదలైనవి. మహారాజా, ఈతడు స్వామి భక్తి పరాయణుడు. సదా స్వామిహితమనే కోరుతూ ఉంటాడు. ఇతడు శత్రువు వలె మనపై దాడి చేసినా వధించుటకు యోగ్యుడు కాడు. నా దృష్టిలో ఇతనికి మరేదైనా శిక్ష విధించండి. మీ అందరి అభిమతము మాకు స్వీకారమే. కానీ ఈ దుష్ట వానరునకు ఏదో ఒక శిక్ష విధించక తప్పదు. వానరులకు వారి వాలముపై మమకారము ఎక్కువ. అదే వారికి అలంకారం. అందువలన దానికి నిప్పు పెట్టండి. కాలిన వాలముతో ఇతను తన స్వామి వద్దకు వెళ్ళవలెను. అచట ఇతని మిత్రులు మిగిలిన వారు ఇతనిని కాలిపోయిన ఇతని వాలమును చూచి దుఃఖించవలెను. రాక్షసులారా, వీని వాలమునకు నిప్పు అంటించి లంకానగర వీధులలో నలువైపులా తిప్పండి. రాక్షస బాల బాలికలు మండుతున్న వాలముతో ఉన్న ఈ వానరుని చూచి ప్రసన్నులవుదురు. ఇది మా ఆజ్ఞ. విన్నావా? మహారాజు వాడికి మరణశిక్ష విధించాలనుకున్నారు. కానీ మంత్రుల సలహా మేరకు దూతని వధించడం ధర్మ విరుద్ధమని వాని వాలమునకు నిప్పంటించి అంగవిహీనుని చేయమని ఆజ్ఞాపించారు. వానరులకు వారి వాలము మీద మిక్కిలి మక్కువ ఉంటుంది. నిప్పంటిస్తే బాధపడతారు. బాధపడక తోక కాలితే ఒడ్డున పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటాడు.
మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణ